ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఈ విధముగా కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డారా, మరి ఈ విధముగా ప్రతి ఉదయకాల సమయంలో మా కుటుంబం అంతయు కూడా దేవుని ఈ అనుదిన ఈ యొక్క వాగ్దానాల ఈ పరిచర్య ద్వారా మీ ముందుకు ఈ విధంగా మీరు రావడానికి, ఈ విధముగా మరి దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మిమ్మల్ని బలపరచడానికి, మీ విశ్వాసాన్ని బలపరచడానికి ప్రభు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీకు తెలిసిన ఆత్మీయులకు ఈ వాగ్దాన ఈ పరిచర్యను మరి మీరు పరిచయం చేసి తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనమునై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ వాగ్దానము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, నిత్య జీవము అనుగ్రహింతు ననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అనేటటువంటి ఈ మాటను యోహాను భక్తుడు చిన్న ఆసియాలోని క్రైస్తవ సంఘాల్లోనున్న విశ్వాసులైన క్రైస్తవులకును అదే విధముగా ఆధ్యాత్మికంగా నూతన జన్మ అనుభవం పొందినటువంటి వారందరికీ వ్రాసి తెలియపరిచినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా తనను విశ్వసించి తనతో నిత్యము దైవ సహవాసమును ఎవరైతే కలిగి ఉందరో వారికి చెందు వాగ్దానమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంకా క్రీస్తుని దేవునిగా అంగీకరించక ఆయన సహవాసమునకు దూరముగా ఎవరైనా ఉంటే వారు నిత్యజీవం అనే ఈ వాగ్దానమును ఒకవేళ పొందగోరిన ఎడల వారును క్రీస్తుని విశ్వసించి ఆయనతో నిత్య దైవ సహవాసమును కలిగి ఉండిన ఎడల ప్రియా దేవుని బిడ్డలారా వారికిని ఈ వాగ్దానము చెందు వాగ్దానమునై ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నిత్య జీవమును అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ వాగ్దానమును యేసు ప్రభువారే మరి చేసినటువంటి వాగ్దానముగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇది యేసు ప్రభువారు చేసిన వాగ్దానమని ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 3వ అధ్యాయం 16, 6వ అధ్యాయము 47 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. క్రీస్తుని విశ్వసించే వారికి క్రీస్తు ద్వారా అనుగ్రహించబడే నిత్య జీవ వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము ద్వారా ప్రభు మనతో ఈ విధముగా ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. మనుషులు ఇవ్వలేని శాశ్వతమైనటువంటి వాటిని ఆయన మనకు ఇస్తానని ఈ ఉదయకాల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నాడు. అంతే ప్రియా దేవుని బిడ్డలారా, శాశ్వత ఆనందాన్ని, శాశ్వత సంతోషాన్ని, శాశ్వత సమాధానాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మనకి ఇచ్చు దేవుడై ఉన్నాడు. అయితే ఈ శాశ్వతమైనవి మరి 2 విధములైనటువంటి ఆశీర్వాదములై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక ఆశీర్వాదం భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు, రెండవ ఆశీర్వాదాలు పర సంబంధమైనటువంటి ఆశీర్వాదములనై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ భూ సంబంధమైనటువంటి శాశ్వత ఆశీర్వాదములు ఏమై ఉన్నామంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రీస్తు పునరుద్ధానుడే తిరిగి లేచిన తరువాత తన శిష్యులకు తాను కనపరుచుకొని ఆయన పరలోకమునకు ఆరోహణము కాకమునుపు ప్రియా దేవుని బిడ్డలారా తనను వెంబడించినటువంటి శిష్యులతో ఆయన వాగ్దానము చేసినటువంటి సందర్భాన్ని ఈ సమయంలో నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నా. మత్తయి సువార్త 28:20 మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణము కాకమునుపు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన శిష్యులతో ఈ విధముగా ఆయన వాగ్దానం చేశారు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో మరి చెప్పాను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా,
ఇంకా ఈ యుగము సమాప్తి కాలేదు. అయితే యుగ సమాప్తి వరకు తనను వెంబడించిన ఆయన శిష్యులకే కాదు కానీ తన సువార్త సేవ చేసే లేక తన సేవ చేసేటటువంటి సేవకులకు, తనను విశ్వసించిన వారికి కూడా ఈ వాగ్దానం వర్తిస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఆనాడు యేసు ప్రభువారు తన శిష్యులకు ఈ వాగ్దానమును ఆయన చేసి ఉండగా తనను విశ్వసించిన వారు, తన పరిచర్య చేస్తున్న వారికి కూడా ఈ యుగ సమాప్తి వరకు ఈ భూమి మీద వారు మరి వారిలో జీవం ఉన్నంత వరకు దేవుని పనిలో వారు కొనసాగించబడుతున్నంత వరకు వారికి, వారి కుటుంబాలకు ఆయన ఈ భూమి మీద కూడా సదాకాలము మనతో మన మరణము వరకు మనతో ఉంటానని ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఆనాడు ముందు ఆయన శిష్యులకు ఈ వాగ్దానాన్ని ఇచ్చారు. ఆయన విశ్వసించి ఆయన పరిచర్య చేస్తున్న మనకి కూడా ఈ వాగ్దానము వర్తిస్తుంది. ఇది మరి తనను వెంబడించిన, తనను విశ్వసించిన వారికి ఈ భూమి మీద వారు జీవించినటువంటి కాలమంతయు వారితోనూ వారికి తోడై ఉండుదననే మానసిక ధైర్యాన్ని ఇచ్చే ఒక గొప్ప వాగ్దానపు మాట అయి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఆనాడు యేసు ప్రభువారు ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణము కాకమునుపు శిష్యులకు ఇచ్చినటువంటి ఆ ఒక వాగ్దానము, ఆ వాగ్దానపు మాట వారికి ఏం చేసిందంటండి? గొప్ప మానసిక ధైర్యాన్ని ఇచ్చింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు మనకు తోడై ఉంటే ఆశీర్వాదాలను మనం అనుభవిస్తామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మనతో ఉంటే, దేవుడు మనతో ఉన్నాడనే మరి శిష్యులతో యేసుప్రభు చేసిన ఆ వాగ్దానాన్ని దానికి మనము కూడా వారసులమని మనం గుర్తించి గ్రహిస్తే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడై ఉంటే, ఆయన మనతో ఉంటే మనం ఆశీర్వాదాలను అనుభవిస్తాం. ఈ విషయం ఆదికాండం 26:3లో ప్రియా దేవుని బిడ్డలారా, గెరారులో ఇస్సాకు ఉంటూ ఉన్నప్పుడు, గెరారు ఫిలిస్తీన్ల యొక్క దేశముగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. గెరారులో ఫిలిస్తీన్ల మధ్య ఇస్సాకు తన కుటుంబంతో ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఉంటున్నటువంటి కాలములో కరువు వచ్చింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుడు అంటాడు, ఇస్సాకు నేను నీకు తోడై ఉన్నాను అని అంటూ ఉంటాడు. నేను నీకు తోడై ఉన్నాను, అంతేకాకుండా ఇగో ఈ ప్రాంతంలో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని దేవుడు అంటూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సమయానికే అక్కడ కరువు అనేది ఆవరించింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుడు ఇస్సాకునకు ఇచ్చిన ఆ ఒక వాగ్దానం సంబంధించిన ఆశీర్వాదపు మాట అక్కడ ఉన్నటువంటి కరువు కాలములో సమృద్ధిని, ఫలవంతమైనటువంటి స్థితితో పాటు ఫిలిస్తీన్ల దేశములో గొప్పవానిగా మరి ఇస్సాకు ఆశీర్వదించబడినట్లు ఆదికాండము 26:12 నుండి 15 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుడు మనకు తోడై ఉంటే ఆశీర్వాదాలు మనం అనుభవిస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఇస్సాకునకు దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను అని అన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆ సమయానికి అక్కడ కరువు వాతావరణం వచ్చింది ప్రియా దేవుని బిడ్డలారా. ఇగో నీవు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళొద్దు, నీవు ఇక్కడే ఉండు, ఇక్కడే నేను నీ కొరకు అద్భుతాలు చేయబోతున్నాను, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాను. ప్రియులారా, ఫిలిస్తీన్ల దేశమంతా కరువు, గెరారు ప్రాంతమంతా మరి కరువు. అలాంటి కరువు కలిగిన ఆ దేశంలో ప్రియా దేవుని బిడ్డలారా ఆ కరువు కలిగిన సంవత్సరములోనే ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలాన్ని, పంటను ఇస్సాకు పొందాడు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, ఇస్సాకునకు దేవుడు తోడై ఉండి ఇస్సాకు యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించడమే కాకుండా ఆయన విత్తిన విత్తనాన్ని ఆయన యొక్క చేతి పనిని దేవుడు ఆశీర్వదించి గొప్ప సమృద్ధి అయినటువంటి ఆ ప్రతిఫలాన్ని ఇస్సాకునకు కరువు కాలంలో దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి భూ సంబంధించినటువంటి రీతిలో దేవుని యొక్క తోడు, దేవుని కాపుదల మనకిచ్చే ఆశీర్వాదాలు. ఎందుకంటే మనం ముందుగానే మనం చెప్పుకున్నాం 2 విధాలైన ఆశీర్వాదాలు. ఒకటి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు, 2 పర సంబంధమైన ఆశీర్వాదాలు. కనుక ఇప్పుడు మనం భూ సంబంధించినటువంటి ఆశీర్వాదాల గురించి మనం మరి తెలుసుకోవడం జరుగుతుంది. ఇర్మియా గ్రంథం 31:3లో తనను విశ్వసించిన వారిని లేక తనను కలిగి ఉన్న వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు దేవునిగా ఆయన మరి ఈ భూమి మీద ఉన్నాడు అని మనం తప్పక
తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు అదే ఇర్మియా గ్రంథం 31:3 విడువక తనను విశ్వసించి తన కలిగి ఉన్న వారి ఎడల శాశ్వత కృపను చూపు దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియులారా. ఈ యొక్క మరి మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మాటలు, ఈ శాశ్వతమైన ప్రేమ లేక విడువక శాశ్వతమైన కృప మరి నిత్య ఆనందం, నిత్య సంతోషం ఈ భూమి మీద కూడా తనను విశ్వసించిన వారికి ఈ భూ సంబంధమైనటువంటి రీతిలో ఆశీర్వాదాలు దయచేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 48:14 మనం చూస్తున్నప్పుడు మరణము వరకు కూడా మనకు తోడై ఉండే దేవుడు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఈ భూమి మీద ఈ శరీరములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తును మనం విశ్వసించి క్రీస్తు వాక్యాన్ని ఆధారము చేసుకొని క్రీస్తుతో నిత్య సహవాసము కలిగి క్రీస్తు యొక్క వాక్య నెరవేర్పు కలిగిన ఆత్మీయతలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనకి మరణము వరకు తోడుగా ఉండే దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిపై మనకి జయాలిచ్చే గొప్ప దేవుడు, విజయోత్సవాలతో మనం ముందుకు నడిపించే గొప్ప దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, తనను విశ్వసించిన వారి చుట్టూ శత్రువులు, వ్యతిరేకులు, పాపాన్ని ప్రేమించు భ్రష్టులు, సత్య విరోధులు, ధర్మ విరోధులు, క్రీస్తు విరోధులు, సిరియనుల వలె, అంటే సిరియనులు ఒక సందర్భంలో మరి సోమ్రోనును చుట్టుముట్టి ఇశ్రాయేలీలకు బహు క్షామమును ఆహార రూపంలో, నీళ్ళ రూపంలో, ఆర్థిక రూపంలో కలుగుజేయగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే వారికి భయం కలిగేటటువంటి శబ్దాలను కలుగజేసి ఎవరికి ఇశ్రాయేలుకు విరోధులు, శత్రువులైన సిరియనులకి భయం కలిగే శబ్దాలను కలుగజేసి వారికి వారే, అంటే సిరియనులు వారికి వారే మరి వారి ప్రాణాలను రక్షించుకుని పరిస్థితుల నడుమ వారికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వారు ఏం చేశారంటే విడిచిపెట్టి పారిపోయినట్లు దేవుడు చేసి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలకు క్షామమునకు ప్రతిగా క్షేమమును, ఆకలికి బదులు కడుపు నిండా ఆహారమును అనుగ్రహించి మహిమ పొందినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. క్రీస్తును మనం విశ్వసిస్తే, క్రీస్తును దేవునిగా మనం కలిగి ఉంటే, ఆయనతో నిత్య సహవాసాన్ని మనం కలిగి ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి భూ సంబంధమైన రీతిలో మొట్టమొదట భూమి మీద తన ఆశీర్వాదాలు మన పక్షంగా శాశ్వత ఆశీర్వాదాలు, అంటే మరణము వరకు కూడా ఆయన దీవెనలు ఆశీర్వాదాలు మనతో ఉంటూ పరిస్థితులన్నీ కూడా మనకి మేలుకరంగా దీవెనకరంగా ఆయన మారుస్తూ ఉంటారని మనం తప్పక ఈ సందర్భం, ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రియులారా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఇవి ఈ భూమి మీద ఆయనను కలిగిన వారికి ఆయన సదాకాలము దేవునిగా ఉండి ఆయన ఇచ్చు ఆశీర్వాదములై ఉన్నాయి. అయితే పరలోకములో అనే ఒక ఆలోచన ప్రశ్న మీకు కలగొచ్చు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే పరలోకములో ఆయన లాంటి శాశ్వత స్థితిని ఇచ్చదనని ఈ వాగ్దానము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన విశ్వసించిన వారికి మాత్రమే ఆయన ద్వారా నిత్య జీవం, శాశ్వత జీవం అనుగ్రహించబడతాదని ఈ వాగ్దాన ఆశీర్వాదములు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇదియే ఈ వాగ్దాన ఆత్మీయ అర్థము. దేవుడు మనకు అనుగ్రహించు నిత్య శాశ్వత వాగ్దాన ఆశీర్వాదములై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. మరి ఈ వాగ్దానములో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తుని విశ్వసించిన వారు ఆయనతో నిత్య సహవాసం కలిగి ఉండాలి. విశ్వసించలేని వారు విశ్వసించి ఆయన దేవునిగా కలిగి ఉండటం ద్వారా ఈ ఆశీర్వాదములున్న భూ సంబంధించిన శాశ్వత దీవెనలు, పర సంబంధమైన శాశ్వత దీవెనలు వారు క్రీస్తు ద్వారా పొందగలరు. ప్రభు ఈ యొక్క వాగ్దాన ఈ మాటలను మన వినికిల్లో దీవించునుగాక. దేవుని బిడ్డలారా, సమయంలో మనం ఇప్పటి వరకు ఈ వాగ్దానాన్ని మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది, ధ్యానించడం జరిగి ఉన్నది. ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని మనం ముగించుకుంటున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాగ్దాన ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపేర మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రభువా, ఇగో మా కుటుంబం అంతయు కూడా అయ్యా నీ వాగ్దానాల ద్వారా అయ్యా నిన్ను విశ్వసించిన నీ బిడ్డలను బలపరచుటలో విశ్వసించలేని వారు కూడా ఈ వాగ్దానాలను వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వారికి కూడా అయా మానసిక నెమ్మదిని, ధైర్యాన్ని ఇచ్చు రీతిలో
ప్రభువా ఇగో నాయన ఈ పరిచర్య ద్వారా అనేకులకు మమ్మలను మా కుటుంబాన్ని దీవెనకరంగా మీరు ఉంచారు, అందును బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విన్న నీ బిడ్డలను మీరు అయా దీవించి ఈ వాగ్దాన ఆశీర్వాదాలు వారికి మీరు దయచేసి ఈ దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత వారికి అనుగ్రహించి వారు తలపెట్టిన కార్యాలన్నింటినీ సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మాటలు విని మరి విశ్వాసములో బలపడుతూ ప్రార్థనలు ఏకీభవించిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు, ఇప్పుడు ఎల్లప్పుడూ స్థానిక సంఘ కుటుంబాలకు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం. ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. యేసు నామమునకే జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్.